ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నన్ను నమ్మి ఒక్కసారి ఈ రెండిటిలో ఒకటి తాకు బిడ్డ. ఇక నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో, నీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో అన్నీ చెబుతాను. నీ బాబా మీద పూర్తి నమ్మకం ఉంది కదా? వెంటనే నన్ను నమ్మి వీటిల్లో ఒకటి తాకు. నీకైన సందేశాన్ని, నీకైన జీవితాన్ని నేను నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇక నువ్వు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ధైర్యంగా నీ సాయి చెప్పినట్లు చేయి చాలు. ఇక అన్నీ కూడా మారుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఈరోజు మన ముందుగా బాబాగారి పాదుకలు, అలానే బాబాగారి విభూదినైతే తీసుకొచ్చారండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకొని బాబాగారి పాదుకలు కానీ లేదా బాబాగారి విభూదిని కానీ ఏదైనా ఒకటి తాకండి. మీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుంది, మీరు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. ఒక్కసారి బాబాగారిని తలుచుకొని ఈ రెండిట్లో కూడా ఒకటి తాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండు కూడా మహాప్రసాదంలాగైతే అనుకోవచ్చు అన్నమాట. బాబాగారు మన కోసంగా సాక్షాత్తు ఆయన ఆశీర్వాదమే కదా మన కోసంగా తీసుకొచ్చారు. బాబాగారి పాదుకలు ఒక ఆశీర్వాదమే, అలానే విభూది, ఇవి రెండూ కూడా మనకి చాలా మంచిగా ఉపయోగపడతాయి. మనం బాధల్లో ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు మనకి చాలా చక్కగా రెండూ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనవి. కాబట్టి ఈ రెండిట్లో ఒకటైతే తలుచుకోండి. మీకోసంగా బాబాగారు ఏం తీసుకొచ్చారు, ఎలాంటి వార్తను తీసుకొచ్చారు ఇప్పుడు మనం విందాం. తలుచుకున్నారా ఫ్రెండ్స్? ఇక ముందుగా మొదటిది బాబాగారి పాదుకలు. బాబాగారి పాదుకలు ఎవరైతే తాకారో వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి, ఎలాంటి వార్తను అందించబోతున్నారో, ఎలాంటి శుభవార్తను అందించబోతున్నారో ఇలా అన్నీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, నన్ను నమ్మి నువ్వు నా ఈ పాదుకలను తాకావు కదా, ఇక నీకు అతి త్వరలోనే ఊహించని ధనలాభం కలగబోతుందమ్మా. అవును తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే మంచి ఉద్యోగం అనేది నీకు రాబోతుంది. దానికి తగ్గ పనులు కూడా జరుగుతాయి. ఆ ఉద్యోగం కూడా నువ్వు కోరుకున్నదే మంచిగా వస్తుంది. అతి కొద్ది రోజులలోనే నీకు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు శాశ్వతంగా దూరం అయిపోబోతున్నాయి. ఇక నీకు రాజయోగం కలగబోతుంది తల్లి. తప్పకుండా అన్నీ మారుతాయి. నువ్వు ఎంతో మంచి బిడ్డవి కదా. ఎన్ని అవమానాలు పడ్డా, ఎంతమంది నిన్ను అవమానించినా సరే, ఎంతమంది నిన్ను చిన్నతనంగా చూసినా, చిన్న చూపు చూసినా సరే, వాళ్ళందరినీ కూడా మంచి మనసుతో క్షమించేస్తావు. అంతేకాదు వాళ్ళు కూడా బాగుండాలి అని చాలా మంచిగా కోరుకుంటావు. అందుకేనమ్మా ఈరోజు నువ్వు ఈ సందేశం విని నా ఈ పాదుకలు తాకి ఈ చక్కటి వార్తను వినబోతున్నావు. నిన్ను ఇక ఉన్నత స్థానానికి నేను చేర్చబోతున్నాను తల్లి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. జీవితం ఒక్క రోజులో అయిపోయేది కాదు కదా. నీ యొక్క శ్రమకు, నీ యొక్క కష్టానికి ఫలితమైతే నీ బాబా నీకు అందించబోతున్నారు. నీ కష్ట సమయంలో కూడా నిన్ను అంటి పెట్టుకొని నిన్ను నేను కాపాడుతాను తల్లి. నీ జీవితాన్ని నీకు మంచిగా అందించబోతున్నాను. నిన్ను మంచి స్థాయికి తీసుకురావాలనే కదా నీ సాయి తపన చెప్పు. కాబట్టి నువ్వు నాపై పూర్తి నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళు. నా బిడ్డ కోసం నేను ఎన్ని చేస్తున్నానో నీకే అర్థమవుతుంది. అలానే మీ దాంపత్య జీవితం మంచిగా ఉండబోతుంది. మీ భార్య లేదా భర్త, అలా లేదా మీ పిల్లలు సుఖంగా అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. ఇంకా ఎంతో మంచి స్థాయికి మీరు ఎదగబోతున్నారు. నీ కష్టానికి, ఫలితానికి సంపాదన కూడా తోడై నిన్ను ఈ సమాజంలో మంచి స్థానానికి ఎత్తుకు తీసుకువెళ్తుంది. ఇదిగో ఇప్పుడు కూడా నీ కుటుంబమే నీకు బలం బిడ్డ. ఆ విషయం నీకు తెలుస్తుందా? వారి యొక్క ఆప్యాయతలు, అనురాగాలు, నీ మీద వారికి ఉన్న ప్రేమ అన్నీ కూడా నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి. నీ కుటుంబం, నీ బలం, అలానే నీ బలహీనత
వాళ్లే తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఎప్పుడైతే ఇంతవరకు బాధలు అనుభవించావో ఆ బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ప్రతీదీ నీకు మంచిగా మారబోతుంది. ఇక నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలా చేసే పూర్తి బాధ్యత నాది కదా. నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కదా. ఇక నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ఇప్పటి నుంచి అన్ని విధాలుగా నువ్వు రాజయోగం అనుభవించావు కదా. ఇక నీ జీవితం మార్చేస్తాను. నా బిడ్డలందరూ కూడా ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డారు. నేను చెప్పానని కేవలం నీ సాయి మాటల మీదే మీరు ఓర్పుతో, సహనంతో, శ్రద్ధ, సబూరితో ఉన్నారు, కష్టపడ్డారు. అందుకే ఇకపై సాయి బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఒక తండ్రిగా నాదే కదా ఆ బాధ్యత. అలానే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో పాటు నీ బాబా కూడా తోడవుతారు తల్లి. నీ పిల్లలు కూడా నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తారు. మంచి పేరు ప్రతిష్టలు నీకు సంపాదించి పెడతారు. ఉన్నత స్థానంలో ఉంటారు. వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో ఉంటుంది. తప్పకుండా కష్టపడు తల్లి, అంతా మంచే జరుగుతుంది. అదృష్టం కూడా నీకు కలిసి వస్తుంది. గొప్ప గొప్ప మంచి ఫలితాలు నువ్వు అందుకోబోతున్నావమ్మా. నీ బాబాని నేను చెప్తున్నాను కదా, అందరితో కలిసి ఉండు. కొందరితో మాత్రమే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఇదే నీకు చెబుతున్న పెద్ద సూచన తల్లి. ఎప్పుడూ కూడా ఒకరిని నమ్మి వాళ్ళు మంచివారు అని గుడ్డిగా నువ్వు ముందుకు వెళ్ళిపోకు. ఇది నీకు చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నీ వెంటే ఉండి నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నీ చుట్టూ చాలామందే ఉన్నారు. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడాలమ్మా. ఎవరు ఎంతటి వారైనా సరే ఒక్కొక్కసారి కాలం అనేది వాళ్ళకి పరీక్షలు పెడుతూ ఉంటుంది కదా. ఓడిపోవాలా గెలవాలా అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలన్నీ చాలు. ఇకపై అందరూ నిన్ను గుర్తించబోతున్నారు. మీ జీవితాన్ని నువ్వు సుఖమయం చేసుకో తల్లి. ఇక ఎలాంటి బెంగ, దిగులు ఏవి కూడా నువ్వు పెట్టుకోవద్దమ్మా. ఇకపై నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ ఇంట్లో కష్టాలన్నీ కూడా మటు మాయం చేయబోతున్నాను. మీ యొక్క దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. ఇప్పుడు నీ పిల్లలు అయోమయ స్థితిలో నుంచి మంచి స్థాయికి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటావు. అలానే మీ కుటుంబం అంతా కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా అద్భుతంగా ఉండబోతుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా ప్రశాంతంగా, నమ్మకంగా, హాయిగా ఉండడమే. అవును తల్లి. ఎందుకంటే నువ్వు బాధపడితే ఆ బాధ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అది నీకే కాదు, నీ పిల్లలకి కూడా బాధను కలిగిస్తుంది. అందుకే చెబుతున్నానమ్మా, బాధలన్నీ పక్కన పెట్టేసే, నిశ్చింతగా హాయిగా ఉండు. నీ పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకోకుండా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత కూడా నీపైనే కదా ఉంటుంది. కాబట్టి ఆలోచించు, బాధలన్నీ పక్కన పెట్టేసే. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, అసలు నా చేతిలో ఏముంది బాబా అని. బిడ్డ, అన్నీ నీ చేతిలోనే ఉంటాయమ్మా. నీ జీవితాన్ని మార్చే బాధ్యత కూడా నీదిలోనే కదా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూ ఉంటే నీ చేతిలో ఏముంటుంది? పోరాడు బిడ్డ. ఎక్కడైనా సరే ఒక్క దగ్గరైనా పోరాడాలి. ఎప్పుడూ రాజీ పడుతుంటే అవతలి వాళ్ళకి నువ్వు చులకనగా అనిపిస్తావు. ఒక్కసారి ఆలోచించు. అలా ఆలోచించేటప్పుడు కూడా నువ్వు అన్నీ తెలుసుకోవాలి. అప్పుడే కదమ్మా నీకు అన్నీ అర్థమవుతాయి. జీవితంలో సమయం అనేది ఎంతో విలువైనది తల్లి. ఇప్పుడు ఆ సమయం నిన్ను బాధ పెడుతూ ఉంది కదా. ఇకపై అనుభవించిన కష్టమంతా తొలగిపోయి బాధలన్నీ మాయమయ్యి నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ బాబా నీకు అభయమిస్తున్నారు కదా, నువ్వు సంతోషంగా ఉండు. నీ సమస్యలన్నీ చక్కబెట్టుకో. మీ భార్యాభర్తలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. మీ మధ్య ఉన్న చిన్న చితక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ భవిష్యత్తు బంగారంలా ఉండబోతుంది. నీ బాబా నీకు ఇచ్చే వాకు తల్లి, ఎప్పటికీ ఇది వదలను. నువ్వు సంతోషంగా హాయిగా ఉండు. ఇక నీకైన జీవితం నీకు అందబోతుంది. సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారి పాదుకలు తాకిన వారికైతే చెప్పారండి. సో విన్నారు కదండి, బాబాగారు చాలా చక్కగా బాబాగారి పాదుకలు తాకిన వారికైతే చెప్పారు. ఇక రెండవది బాబాగారి విభూది.
ఎవరైతే సాయి భక్తులు బాబాగారి విభూతిని తాకారో ఇక వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఎలాంటి శుభవార్తలను తెలియజేయబోతున్నారో అన్నీ మనం తెలుసుకుందాం. బిడ్డా, నన్ను నమ్మి నా విభూతిని తాకావు కదా, ఇక నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయమ్మా. నువ్వు ఈ సాయి విభూతిని తాకావు కదా, నీ ఆరోగ్యం అనేది కూడా ఇక కుదుట పడబోతుంది. ఇదిగో ఈ సందేశం నువ్వు వింటున్నావంటే ఇక నీ సమస్యలన్నీ దూరమైపోయినట్లే, నీ కష్టాలన్నీ పటాపంచలైపోయినట్లే. ఇక నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈరోజు నీకు ఒక పని జరగలేదు అంటే రేపు గొప్ప ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని మంచి మంచి శుభవార్తలు నువ్వు వినబోతున్నావని అర్థం చేసుకో. ఈరోజు నీకు అది జరగలేదు అంటే రేపు ఖచ్చితంగా జరగదేమో అని నువ్వు ఎప్పుడూ నిరాశపడకమ్మా. నేను నష్టపోతానేమో, ఇక నా జాతకంలో అలానే కదా ఉంది, నా బ్రతుకులో ఇక అదే కదా ఉంది, ఇక నాకు ఓటమే కదా ఎదురవుతుంది అని అనుకోవద్దు తల్లి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని బాధపడకు. నా చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ బాగుపడుతున్నారే, సంతోషంగా ఉన్నారే, వాళ్ళంతా మంచిగా ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గొప్పగా డబ్బులు సంపాదిస్తున్నారు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని బాధపడకు, చింతించకు. ఎందుకంటే అలా బాధపడి ఎలాంటి లాభం లేదు కదమ్మా. సమయం ఉన్నప్పుడే ఏదైనా సరే సాధించాలి తల్లి. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదమ్మా. ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఏదైతే సాధించాలని కలలు కంటున్నావో దానిపైన దృష్టి పెట్టు. ఖచ్చితంగా నీకు విజయం కలుగుతుంది. విజయం నీకు కిరీటంలా మారుతుంది బిడ్డ. నిన్ను కొంతమంది అవమానించినా సరే, బాధ పెట్టిన వారిని చూసి ఎప్పుడూ కూడా భయపడకు, కంగారు పడకు. వారిని చూసి నువ్వు గర్వంగా ఉండు. ఎందుకంటే నిన్ను, నీ కష్టాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు అంటే నీ విజయ కిరీటం ముందు వాళ్ళు చూడబోతున్నారు అని అర్థం. ఒక మంచి ప్రేరేపణగా నువ్వు ప్రతి విషయాన్ని తీసుకో. తప్పకుండా నిన్ను అవమానించేవారు, కించపరిచేవారే, నిన్ను బాధ పెట్టేవాళ్లే వాళ్ళ తప్పేంటో తెలుసుకొని నీ ముందుకు వచ్చి నిన్ను క్షమాపణ కోరుతారు. నువ్వు వాళ్ళని చేతితోనో మాటలతోనో కాదమ్మా, నీ విజయంతో దెబ్బ కొట్టాలి. నువ్వు వారిపై ఏమాత్రం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ విజయమే వాళ్ళకి సమాధానం అవ్వాలి. నువ్వు కేవలం విజయం సాధించడానికే పుట్టిన బిడ్డవు తల్లి. కాబట్టి ఇకపై నీకు అన్ని అద్భుతాలే జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అంతకు 100 రెట్లు అదృష్టం అనేది నీకు చేరబోతుంది. ఇదిగో ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు కదా, భయపడకు. రేపటి రోజున అంతకు గొప్పది, రెట్టింపైనది, ఉన్నత స్థాయిలో నువ్వు ఉండేలా చేస్తాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇక నమ్మకంతో సహనంగా ఉండు చాలు. అన్నీ కూడా నీ విజయాన్ని నువ్వు సాధించబోతున్నావు తల్లి. నీ గెలుపుకి అతి దగ్గరలోనే ఉన్నావమ్మా. తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఒక్క మాట తల్లి, ఒకే ఒక్క చిన్న మాట 1000 కోట్ల బలాన్ని నీకు ఇచ్చింది కదా, ఆ బలమంతా కూడా నీకు నీ బాబాని అందిస్తారు. ఇక ఎలాంటి కష్టము కూడా నిన్ను భయపెట్టదు. ఖచ్చితంగా నీకు జరగాల్సింది జరిగే తీరుతుంది. రావాల్సిన అద్భుతం వచ్చే తీరుతుంది. ఇక నువ్వు పూర్తిగా భగవంతుడిపై భారం వేసి నీ పని నువ్వు చేసుకో. నీ సాయి నీకు మాటిస్తున్నారు కదా, ఇప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టమంతా కూడా ఇకపై నువ్వు అనుభవించబోతున్న సంతోషాలన్నీ కూడా నేను నీకు అందిస్తున్నాను తల్లి. నువ్వు పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో ఇకపై అవి ఆనందాలుగా మారబోతున్నాయి. అవునమ్మా, నువ్వు సంతోషం అనుభవించబోతున్నావు. నీకు బాధల నుంచి విముక్తి ఇవ్వబోతున్నాను. ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావనుకో, ఇక కాలం నిన్ను సక్రమంగా నడిపించడానికి ఏం చేయాలి? నిన్ను నువ్వు మార్చుకోవాలి. కాబట్టి నువ్వు కాలానికి తగ్గట్లుగా మారాలే కానీ గతంలోనే ఉండిపోకు. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేయకు. నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలంటే అది నువ్వు ఎవరి ముందో కాకుండా కేవలం నీ సాయి ముందు మాత్రమే వ్యక్తపరచు. ఎందుకంటే నీ ఆవేదనైనా కష్టమైన అన్నీ అర్థం చేసుకునేది నీ సాయే కదా. ఇప్పుడు నీకు ఆందోళనగా ఉంటే
నిన్ను ఇంకా ఇంకా భయపెట్టే వాళ్ళు ఉంటారు. ఆ భయంలోనే అసలు నువ్వు సాధించాలన్న విషయం కూడా మర్చిపోయి ఇంకా కృంగిపోతావు, నిరుత్సాహపడతావు. అందుకే బిడ్డ, భయపడకు. నువ్వు కృంగిపోకూడదమ్మా. కష్ట సుఖాలు సమానంగా తీసుకో. పగలు రాత్రి ఎలా అయితే సమానంగా ఉంటాయో అలానే కష్ట సుఖాలు కూడా సమానంగానే ఉండాలి. అన్నీ నువ్వు స్వీకరించాలి. ఎప్పటికీ సంతోషం అనేది నిరంతరం కాదు, బాధలు శాశ్వతం కాదు. నీ సాయి ఆశీస్సులు మాత్రమే నీకు శాశ్వతం. నీ మంచితనమే నన్ను నీకు ఇంకా దగ్గర చేస్తుంది. చాలామంది నీ దగ్గర నటిస్తున్నారు కదా, వాళ్లతో జాగ్రత్త. వాళ్ళ మనస్తత్వం ఏంటి అని నువ్వు ఖచ్చితంగా గమనించాలి. అందరినీ దూరం చేసుకొని అనుమానించాలి అని నేను చెప్పడం లేదమ్మా. కానీ కొంతమంది ఉంటారు, నువ్వు ఎదుగుతుంటే నీ మీద పడి ఏడ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. ఇక రానున్న రోజుల్లో ఆనందంగా జీవిస్తావు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఆఖరిగా ఒక్కటి, నీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీకున్న చిన్న చితక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. కాస్త నీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాలేదనిపించినప్పుడు నా ఈ విభూతిని నీ నుదుటిన ధరించు. నీకు అంతా మంచే జరుగుతుంది. బిడ్డ, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నా నీ సంతోషకరమైనటువంటి జీవితం నీకు రాబోతుంది. మంచి మంచి వార్తలు నువ్వు వినాలనుకుంటున్నావు కదా, అవన్నీ జరుగుతాయి. నీ సాయి ఆశీర్వాదంతో అన్నీ అందుతాయి. ఇక ఎలాంటి ఆటంకాలున్నా అన్నీ తొలగిపోతాయమ్మా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నాశనమైపోతాయి. నువ్వు అనారోగ్యంతో మదన పడ్డావు కదా, అది అంతా కూడా తగ్గిపోయి నువ్వు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్ళబోతున్నావు. అలా నీ బాబా నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఇక భయపడకుండా సంతోషంగా ఉండు. ఏ దోషాలు కానీ, కర్మ దోషాలు కానీ ఏమీ చేయలేవమ్మా. నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు చాలు, ఇక అంతా మంచిగా జరుగుతుంది. నీ బాబా విభూతిని నీ నుదుటిన ధరించి నువ్వు ముందుకు వెళ్ళావు అంటే నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది నీకు ఎదురవుతుంది. కాబట్టి సంతోషంగా ముందుకు వెళ్ళు. ఎవ్వరికి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు విభూతిని తాకిన వారికైతే చెప్పారండి. సో విన్నారు కదండి, బాబాగారు విభూతిని తాకిన వారికి ఎలాంటి చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. అలానే మీరు ఈ రెండిటిలో ఏది తాకారో, బాబాగారి పాదుకల లేదా విభూతి అనేది తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.